భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేస్ తెలిపారు. వెంటనే అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ఫ్లెక్సీకి మాల మహానాడు నాయకులు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం వల్ల అమిత్ షా హోంమంత్రి కాగలిగాడన్నారు. ఉన్నత స్థాయిలో ఉండి దిగజారుడు మాటలు మాట్లాడడం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అంబేద్కర్ మీద మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు పదే పదే మీరు అంబేద్కర్ అంటున్నారు, అంబేద్కర్ స్మరణ చేసే బదులు దేవుని స్మరణ ఏరి పుణ్యం వస్తుందని చెప్పి అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు దళితులు, బీసీలు మరియు అగ్రకులాల పేదలు ప్రతి ఒక్కరి బతుకులో వెలుతురు నింపింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం ద్వారానే మా యొక్క బతుకులు మార్చారు. 33 కోట్ల మంది మా బతుకులు మార్చలేదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రము మా యొక్క జీవితాలకు వెలుగునిచ్చాడు. అమిత్ షా గారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, నువ్వు రాజ్యాంగం విలువలతోటే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అయినావు, అది గుర్తుంచుకోవాలి. అమిత్ షా గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, అమిత్ షా గారిని ఎమ్మడే బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేసి ఎంపీ పదవి నుండి కూడా ఆయనను లోక్సభ స్పీకర్కు డిమాండ్ చేస్తాం.